మనకి మతం ఒకటి చెప్తుంది, విజ్ఞాన శాస్త్రాలు ఒకటి చెప్తాయి. ఏ మతంలోనైనా ఏది మనం నమ్మాలి, ఏది ఫాలో అవ్వాలి అనేది ప్రశ్న అవుతుంది. మతంలో ఏముంది? మన మతమే తీసుకుందాం. మొదటి వ్యోమగామి అంటే ఆకాశంలో ఎగిరినవాడు హనుమంతుడు. ఆయన సముద్రాన్ని లంఘించాడు. మరి సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చాడు. ఇవన్నీ ఉన్నాయి. అలాగే భారతం నిండా, రామాయణం నిండా అస్త్రశస్త్రాలు వాడారని ఉంది. శస్త్రం అంటే మనం వాడేటువంటి బాణాలు, కత్తులు, బల్లెలు. శస్త్రం అంటే మంత్రంతో ప్రయోగించేవి. మరి ఇవన్నీ వీటిని నమ్మాలా, లేక ఆధునిక విజ్ఞానంలో కూడా ఇప్పుడు మేట నొక్కితే ఎక్కడో ఉన్న చోట శివుని పడుతుంది. ఆకాశంలోకి మనము మనుషుల్ని చంద్రుడి దగ్గరికి పంపించగలుగుతున్నాము, ఇతర గ్రహాల దగ్గరికి పంపించగలుగుతున్నాము. ఇది ఆకాశంలో పయనిస్తున్నాం. లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో మనం అరిచేతిలో చూడగలుగుతున్నాం. మరి ఈ దీన్ని మనం బేస్ చేసుకోవాలా, అయితే మతంలో చెప్పిన వాటిని మనం బేస్ చేసుకోవాలా అనే ప్రశ్న వస్తుంది. చెప్పాలంటే పురాణాల్లో కానీ మత గ్రంథాల్లో ఉండి సత్యాలు కొంత ఉంటాయి, కొంత ఎగ్జాజరేటెడ్గా ఉంటుంది. అంటే కల్పన చాలా గట్టిగా ఉంటుంది. అయితే కల్పన కాకుండా నిజమే ఉంటే కూడా అప్పటి వాళ్ళు భారత యుద్ధంలో బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించారు. ఇవన్నీ ఉన్నా కూడా వాటికి సంబంధించిన శాస్త్ర జ్ఞానం ఇప్పుడు మనకి నిశ్చితమై లేదు. ఎన్ని వేల సంవత్సరాల్లో అది ఎక్కడికో ఎలా పోయిందో మనకి తెలియదు. ఒకవేళ ఉంది అనుకుంటే, కానీ మనకి శాస్త్ర జ్ఞానం అయితే ఉంది బాగా మన దిశలో. ఎలాగంటే 1500 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 15 సంవత్సరాలు పూర్వం నుండి కూడా మనం భూమిలోంచి లోహాలు తీసి వెండి, బంగారం, కంచు, రాగి ఇలాంటి వాటిని శుద్ధి చేసుకుని వస్తువులుగా మనం వాడుకున్నాం. వ్యవసాయంలో పనిముట్లుగా వాడుకున్నాం. మరి ఆంగ్లేయులు మన దేశానికి రాకముందే కలకత్తాలో అగ్గిపెట్టెలో పెట్టగలిగినటువంటి సైజు ఉన్నటువంటి చీరను నేయగలిగిన నేతగాళ్ళు ఉన్నారు అని మనకు చరిత్ర చెబుతుంది. కానీ ఇప్పుడు అవన్నీ తీసుకుందామంటే అవి మనకు అందుబాటులో లేవు. ఎక్కడ ఆ విజ్ఞానం అంతా మరి ఏ దండయాత్రలో, ఏ గ్రంథాలయాల ధ్వంసంలో ఎలా నాశనమైందో మనకు తెలియదు. కాబట్టి మనం ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని మనం ఫాలో అవ్వాలి. ఎందుకు ఆధునిక శాస్త్రీయ విజ్ఞానాన్ని ఫాలో అవ్వాలి అని అంటే దాన్ని మనం ఉపయోగించుకోవాలి. శాస్త్రజ్ఞానాన్ని సంపాదించవలసిన స్పృహ, శాస్త్రీయత మనం కలిగి ఉండాలి అని మనం కాన్స్టిట్యూషన్ కూడా చెప్తుంది. ఎందుకంటే మన దేశాన్ని మనం రక్షించుకోవాలన్నా, సాంకేతికంగా మనం ఇతర దేశాల కన్నా ముందు ఉండాలన్నా మనం ఈ శాస్త్ర జ్ఞాన అభివృద్ధిని తప్పకుండా పెంచుకోవాలి. మనం ఇప్పుడు చూడండి, ప్రపంచంలో ఎవరైతే టెక్నాలజికల్గా హైయెస్ట్ లెవెల్లో ఉన్నారో వాళ్ళే ప్రపంచాధిపతులుగా ఉన్నారు. ఉదాహరణకి అమెరికా కానీ, చిన్న దేశమైన ఇజ్రాయెల్ కానీ, చైనా కానీ, రష్యా కానీ వాళ్ళ సాంకేతిక నైపుణ్యం వల్ల, వాళ్ళ స్పేస్ టెక్నాలజీ వల్ల, వాళ్ళ అంతర్జాలీయమైనటువంటి పరిజ్ఞానం వల్ల వాళ్ళు ముందుండగలిగారు. అందువల్ల మనం మొదటి వ్యాయామగామి ఆంజనేయులు అన్నా సరే, మనం విమానాల్లో ప్రయాణం చేశాము, పురాణాల కాలం ఉంది అని చెప్పుకున్నా సరే, మనం శాస్త్ర జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని మనం పెంపొందించుకోవాలి, అభివృద్ధి కావాలి. అది మన దేశ రక్షణకి, మనం వేరే దేశాలతో పాటు ధీటుగా నిలబడాలని అది తప్పకుండా అవసరం.